అందరూ అంటారు 2 కొప్పులు ఒక దగ్గర ఉండలేవని. 2 కొప్పులు కాదు, మేము సొసైటీ పరంగా మేము ఎంత చేస్తామో మేము ఎందుకు ఒక దగ్గర ఉండలేము, మేము అందరం కలిసి ఉంటాము, కలిసి పని చేస్తాము అనేసి ఆ యూనిటీ అనేది మీ అందరికి తెలియాలి. మేము అందరం కలిసి ఉండగలుగుతాము. మేము అవసరమైన మాటలు కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడతారు ఆడవాళ్ళు పక్కన ఉంటే, లోకం మీద లేని ముచ్చట్లన్నీ మాట్లాడతారంటారు. కానీ మేము మాట్లాడడం మొదలు పెడితే అసలు నిజం చెప్పాలంటే మీ మగవాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి మాట నిజం ఉంటది, ప్రతి ఒక్క ప్రశ్నకి మీకు సమాధానం చెప్పలేదు. అందుకే అది మేము నిరూపించుకోవడం కోసమే నేను వచ్చాను. నేను ఒక చిన్న కవిత రాశాను. పుస్తకాల పుటల్లో బంధించిన స్త్రీ. పురాణాల పుటల్లో స్త్రీని శక్తి అన్నారు, అదే చేతిలో ఆమె స్వరాన్ని మూసేశారు. ఒకవైపు దేవతగా పూజించారు, మరోవైపు అడుగడుగున ఆజ్ఞలకు బానిస చేశారు. ధర్మం పేరుతో ఆమె నడకకు గీతలు గీశారు, గౌరవం పేరుతో ఆమె స్వేచ్ఛకు తాళాలు వేశారు. బైబిల్ పుటల్లో ఆమె మౌనం గుణమని చెప్పారు, పాపానికి మూలం కూడా ఆమె అన్నారు. ఖురాన్ వాక్యాల్లో ఆమెకు కంచె వేసి ఇల్లు అనే సరిహద్దు గీశారు, మగాడి మాటే ఆమె ప్రపంచమని చెప్పారు. పుస్తకాలన్నీ దేవుని పేర్లు చెప్పిన ఆ పుటల మధ్య ఒకే కథ దాగి ఉంది. స్త్రీని పూజించే చేతులు ఆమెను బంధించిన కథ. కానీ ఇప్పుడు పుస్తకాలు చదివే స్త్రీ పుస్తకాలు రాసే స్త్రీ అయింది. దేవతగా కాదు, బానిసగా కాదు, మనిషిగా బ్రతకాలని పుటలు చించేస్తూ కొత్త చరిత్ర రాస్తుంది.